ఈ అంశం గురించి మనతో మాట్లాడటానికి టీపీసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్రగౌడ్ గారు ఉన్నారు. రామచంద్రగౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో అంటే వరుసగా ఆరోపణలు వస్తున్నాయి. అసలు హైడ్రా పెట్టిందే దోచుకోవటానికి అని చాలా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు వారు కూడా రంగనాథ్ గారిని చాలా తీవ్రంగా అన్నారు. మీరు ఒక అలవాటు పడ్డ నేరస్తుడు అని చెప్పి అన్నారు. అంటే ఇంత దాకా పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? రంగనాథ్ గారు ఏకపక్షంగా వ్యవహరించారా? దీనిపైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? అప్పీల్కి వెళ్ళబోతున్నారా? కొత్త వ్యక్తిని హైడ్రా చీఫ్గా పెట్టబోతున్నారా? ఎందుకు హైడ్రా పైన ఇంత వ్యతిరేకత వస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా? ఇంకా ఎందుకు హైడ్రాని కంటిన్యూ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఇక్కడ జరిగేది హైడ్రా అనేది హైదరాబాద్ లో అక్రమంగా చెరువులు కుంటలు ఆక్రమించిన దానికి సందర్భంగా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిన దాని మీద ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఎన్నో లాభాలు జరిగినాయి. ఎన్నో చెరువు కుంటలకు సంబంధించి ప్రభుత్వ భూములను కాపాడడం జరిగింది. కొన్ని ఇబ్బందులు జరిగి ఉండొచ్చు, కానీ పేదలు అంటున్నారు అది అక్రమంగా ఉండేది. మీరు ఒక సర్వే నంబర్ తీసుకుంటే ఒక దగ్గర జాగా ఉంటుంది, ఒక దగ్గర. ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షం నుంచి ఇంతకు ముందు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా దీంట్లోకి మారి వాళ్ళు కొద్దిగా స్కామ్ లాగా చేస్తున్నారు. దాని గురించి మాట్లాడాల్సింది ఏం లేదు. ఇప్పుడు మిత్రులు మాట్లాడినట్టు తప్పు ఎక్కడ జరిగితే దాన్ని విమర్శించండి, సద్విమర్శ చేయండి. ఇక్కడ మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన భూములను ప్రభుత్వానికి అంటే ప్రజలకు అప్పచెప్పడం జరిగింది. చెరువు కుంటలను కూడా బతుకమ్మ కుంట అనుకోండి, చెరువులకు సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు సుమారుగా 700-800 చెరువులు ఉంటే ఒక 100 చెరువుల వరకు వాళ్ళు చేయొచ్చు. ఇంకా అంటే తప్పు జరగలేదు అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎక్కడ జరిగిందో ఉంటే వాళ్ళకు అన్ని రకాలుగా న్యాయపరంగా ఉంది, అన్ని రకాలుగా చట్టపరంగా ఉండదు. న్యాయపరంగా జరుగుంటే గనక అంతా న్యాయపరంగా జరుగుంటే గనక అమీన్పూర్లో తర్వాత పటాన్ చెరువు శివార్లలో కొన్ని ఇళ్లు పడేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళని అపార్ట్మెంట్స్ కొన్ని పడేశారు, అవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని. మరి వాటికి పర్మిషన్ ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, వాటికి పర్మిషన్ ఇచ్చిన ఇరిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎలక్ట్రిక్ ఆఫీసర్స్ కానీ, వీళ్ళలో ఒక్కళ్ళపైన ఇంతవరకు ఈ 2 సంవత్సరాల్లో, హైదరాబాద్ 2 సంవత్సరాల్లో ఒక్కళ్ళపైన ఇంతవరకు కేసు నమోదైందా? ఎంతమంది ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదైనవి? ఇప్పుడు ఇంతకు ముందు అది సర్వే చేసే దాంట్లో ఒక దగ్గర ప్లేస్ ఉంటే ఇంకో దగ్గర చూపించడం జరుగుతుంది. అది అలవాటు. తప్పు చేసిన వాళ్ళు ఆ రకంగా చేసుకొని ఎక్కడో సర్వే నంబర్ చూపించుకొని, వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా ఏదున్నా కానీ ఒక దగ్గర సర్వే నంబర్ ఉంటుంది. ఆ సర్వే నంబర్ ను ఇంకో దగ్గర జాగా చూపించుకుంటున్నారు. అది అధికారులు సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే ఇంకెవరు సపోర్ట్ చేస్తున్నారా, దాని సపోర్ట్ ద్వారా వస్తున్నది. రియల్ గా దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఉంది అనేది సర్వే ఖచ్చితంగా చేసిన తర్వాత నిజానికి కూడా ఎన్నో చెర్లను కుంటలు ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని ఎవరైనా కానీ ప్రభుత్వ పరంగా చేయాలి, ఎవరికి నష్టం జరగకుండా చూడాలి. దీంట్లో ఏంటంటే వాళ్ళు అసలు దోషులు అనే వాళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితమే అమ్ముకొని పోతుంది. ఇక్కడ వచ్చింది బీద వాళ్ళు, వాళ్ళకి ఇబ్బందికరంగా జరిగిపోతుంది, దాంట్లో నష్టపోతున్నారు. నిజానికి కూడా ఆ నష్టం జరగకుండా కూడా చూడాల్సింది. దీంట్లో మీరు ఇంతకు ముందు ఇక్కడ లోతుకుంటలో జరిగింది సర్వే నంబర్ 1-2 అంటున్నారు. ఆ సర్వే నంబర్ లో సర్వే చేసే దాంట్లో ఒక డిఫరెన్స్ గా వస్తుంటది. ఇప్పుడు సర్వే అనేది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వాళ్ళు చూపించిన దాంట్లో, వాళ్ళ అధికారులు చూపించే దాంట్లో ఇబ్బంది జరుగుతున్నట్టుంది. హైడ్రా రంగనాథన్ కు మంచి పేరు ఉన్నది. ఇప్పుడు కూడా కోర్టు ఏం డిసిషన్ ఇచ్చింది, ఆయన తప్పించి ఐజీ ర్యాంక్ వాళ్ళని పెట్టమంటుంది, పూర్తిగా రద్దు చేయమని కూడా అంటలేరు. ఇక్కడ తప్పులు అంటే ఒక కార్యక్రమం చేసినప్పుడు తప్పులు జరుగుతుండొచ్చు, ఇంకేదైనా జరిగినా దాని మీద పునఃసమీక్షించి దాంట్లో తప్పు జరగకుండా చేయండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఫాతిమా కాలేజ్ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంటే దానికి మనకు ఈ రకంగా చర్య తీసుకోకుంటే చట్టపరంగా ఉంది కదా, మీరు చట్టపరంగా చర్య తీసుకోవచ్చు కదా. ఇక్కడ చట్టపరంగా జరిగే వీళ్ళ మీద అభియోగం ఇచ్చినప్పుడు ఏ రకంగా వస్తుందంటే వాళ్ళు నష్టపోతున్నామని కొన్ని అంటే వాళ్ళు చూపించేది ఒకటి రకంగా ఉంటుంది, అక్కడ ఫిజికల్ కి ఒక రకంగా ఉంటుంది. అదే తప్పు జరుగుతుంది. ఫిజికల్ కి ఒక రకంగా, అక్కడ చూపించేది ఒక రకంగా ఉండేవారు కదా. ఆ సర్వేలో డిఫరెన్స్ వస్తుంది. ఆ సర్వే అంటే ఇప్పుడు ల్యాండ్స్ మాత్రం కబ్జాలలో వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి, అవి ఎక్కడ ఉన్నది ఏంటిది అనేది తీయడం అనేది ముఖ్యమైనది. సరే, మీరు జాగాలో ఎక్కడో ఒక దగ్గర, అక్కడ ఆ చెరువు దగ్గర సంబంధించిన జాగాను నిజంగా ఎక్కడెక్కడ జరిగింది అనేది కూలంకషంగా తీస్తే జరుగుతుంది. మీరు చెప్పినట్టు సర్వేలో కొంచెం అటు ఇటు జరిగి ఉండొచ్చు. రామచంద్ర గారు, మీరు చెప్పినట్టు సర్వేలో కొంచెం అటు ఇటు జరిగి ఉండొచ్చు. కానీ సకలం చెరువు ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో అది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్పిన మీరే తర్వాత ఎందుకు డ్రాప్ అయ్యారు? వాసవి కన్స్ట్రక్షన్స్, వర్టెక్స్, తర్వాత ఆదిత్య కన్స్ట్రక్షన్స్ మీకు తెలిసి ఉంటుంది, మూసీ నది మధ్యలో ఉంది. మా ఆదిత్య కన్స్ట్రక్షన్ గురించి ప్రభుత్వం రాకముందు మాట్లాడిన మీరే తర్వాత ఎందుకు దాని గురించి సైలెంట్ అయిపోయారు? ఏవేవైతే ఇవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, ఇవన్నీ ఆక్రమించిన చెరువులను కబ్జా చేసినాయి అని చెప్పి మీకు గుర్తుండే ఉంటుంది. బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న చెరువులు, హైదరాబాద్లో ఉన్న చెరువులు ఒక లిస్టు విడుదల చేశారు.
మరి ఇప్పుడు ఆ లిస్ట్ ఎందుకు పక్కన పడేశారు? ఆ లిస్ట్ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఎక్కడెక్కడ ఉందనేది సర్వే ద్వారా ఇప్పుడే మామూలుగా దాంట్లోనే ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ సర్వే చేసి నిజంగా సర్వే ద్వారా వచ్చిందంటే క్లియర్ గా తీయాల్సిందే. ముఖ్యంగా ఏంటంటే సర్వేకు సంబంధించి ఎక్కడ వస్తుంది ఏందనేది, అంటే వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిందంటే సర్వే అధికారులు ఇస్తున్నారా, మరి ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు సర్వే చేసే దాంట్లో వస్తున్నది. మొన్న ఎన్ కన్వెన్షన్ దాంట్లో తీయడం జరిగింది, అదే బతుకమ్మ కుట్టకు సంబంధించి తీయడం జరిగింది. కొన్ని జాగాలలో రాలేదంటే దాంట్లో ఎక్కడ తప్పు జరుగుతుంది ఏందనేది దానికి సంబంధించిన కూలంకషంగా తీసుకొని దాని మీద చర్య తీసుకుంటే బాగుంటది. ఎవరు చట్టానికి ఎవరు మిత్రులు కాదు, శత్రువులు కాదు. దానికి చట్టం తన పని తాను చేసుకొని పోతుంటే, ఇక్కడ మాత్రం ఏం జరుగుతుందంటే తప్పు జరిగిన వాడు, మోసం చేసిన వాడు ఎప్పుడూ వెళ్ళిపోతుండు. వాడు అన్ని రకాలుగా పర్మిషన్స్ తెచ్చుకుంటుండా. పర్మిషన్స్ కు రావడానికి కూడా ఏమైతుందంటే సర్వేలో ఒక సర్వే నంబర్ చూపించుకొని ఇక్కడ ఉంటుందని, ఫిజికల్ గా ఇక్కడ ఉంటుందని పర్మిషన్ తెచ్చుకుంటారు. మళ్ళీ సర్వే చేస్తే అది తప్పు జరుగుతుంది అనేది వస్తుంది. దాంట్లో ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. మీరు పార్టీ గురించి విమర్శిస్తుందంటే అది విమర్శను కొంతమంది విమర్శిస్తారు. వాళ్ళకు అంటే ఏం చేయలేని పరిస్థితిలో విమర్శిస్తుండొచ్చు. కానీ పరిస్థితులు మాత్రం ఇప్పుడు ప్రజల నుంచి మంచి అభిప్రాయం ఉంది, ప్రజల నుంచి సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎవరో కొంతమంది మాట్లాడితే అది జరగాల్సిన విషయం ఏం కాదు. వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు అంటే, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఎంత పెద్దవాళ్ళు తప్పు చేసినా దాని మీద శిక్షించాలని మేము అంటున్నాం. కోర్టుల ప్రకారం కూడా కోర్టును గౌరవించి అది ఏ రకంగా ఉంటుందో దాన్ని పునఃసమీక్షించి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాల్సింది ఉంది. ఒకటి మాత్రం కోర్టు ఏమన్నదంటే రంగనాథ్ గారిని మార్చి ఆ ప్లేస్ లో ఐజీ గారిని పెట్టండి. అతను ఇంతకు ముందు 60 సార్లు కూడా చెప్పినా కానీ చేస్తలేరు. కోర్టు మీద గౌరవత లేదని ఆయన మీద చివాట్లు చేయడం జరిగింది. దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక ఆయన మీద చివాట్లు చేస్తే ప్రభుత్వం మీద చేసినట్టే కదండి. ఆయనకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలా ఉంటది? ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? హైడ్రా కమిషన్ హైడ్రాని తెచ్చిపెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు కదా. సంబంధించిన దాని మీద ఉంది. నువ్వు మాట్లాడు. ఎవరు మాట్లాడారు? ఆయన ఇంతవరకు ఏ రకంగా మాట్లాడినా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడి ఒకటి నువ్వు శాత కాకుండా ఊకో. నువ్వు మాట్లాడు. నువ్వు ఏ మాట్లాడు. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు మీరు మైకుల ముందే మాట్లాడతారు. ప్రజల సమక్షంలో పోయి మాట్లాడండి. ప్రజలకు సంబంధించి పోండి. మీరు మైకుల ముందు పుల్లే. ప్రజలలో మీరు అసలు మీ పార్టీకి ఎలాంటిది లేదని తక్షణంగా తెలుస్తుంది. లోకల్ ఎలక్షన్ అది సమస్య కాదు. మేము మాట్లాడిన దానికి గౌరవం ఇచ్చి చెప్తున్నాను. నేను చెప్పింది వినండి. ఓపిక లేకుంటే కామ్గా ఉండండి. ఒకటి మాత్రం తప్పు ఎక్కడ జరుగుతుంది అక్కడ శిక్షించండి. ఎవడు మాకు చుట్టం కాదు. ఇప్పుడు వచ్చింది బెల్లం ఉందని ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసినోడు అందరూ అధికారంలో వచ్చి లబ్ధి పొందుతున్నారు. నిజానికి కూడా సామాన్యునికి నష్టం జరుగుతుండొచ్చు. బెల్లం ఉందని ఈగలు అన్ని వస్తున్నాయి అన్ని పార్టీల నుంచి. ప్రతి ఒక్కరు దొంగలే. అంటే పెద్దలు కొంతమంది వచ్చి ఇది అన్ని పార్టీల వాళ్ళు చేసి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారని మీకు అర్థం కాకుండొచ్చు. అందరు కలిసి ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా జరుగుతుంది. దీంట్లో మీరు మాట్లాడాలంటే ప్రజలతో సమక్షమై, ప్రజలతో మమేక్యమై, మాట్లాడు. అభిప్రాయం చెప్పు. మేము మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ శిక్షించండి. న్యాయంగా ఉంది. అక్కడ ఇప్పుడు సామాన్యునికి నష్టం జరిగితే చట్టాలు ఉన్నాయి. దానికి పార్టీ సపోర్ట్ చేయండి. అక్కడ ఇబ్బంది జరిగితే దాంట్లో సపోర్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా రంగనాథ్ గారు తప్పు చేస్తే ఆయన శిక్షించే ప్రయత్నం చేయండి. శిక్షించండి. ప్రభుత్వం కూడా తప్పు చేస్తే ప్రభుత్వాన్ని కూడా శిక్షించే ప్రయత్నం చేయండి. ఒకటే అది శాశ్వతం కాదు. అధికారం శాశ్వతం కాదు. ప్రతిపక్షం శాశ్వతం కాదు. మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఎక్కడ తప్పు జరిగితే దాన్ని కూలంకషంగా తీసి, ఇక్కడ చట్టాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఏ రకంగా చేసుకుంటున్నారు విషయాన్నే చెప్తున్నాను నేను.